మంగళవారం ప్రకటించిన జేఈఈ మెయిన్ 2026 సీజన్ 1 ఫలితాల్లో శ్రీ వశిష్ఠ హైదరాబాద్ విద్యాసంస్థలో ఎలాంటి ఐఐటి ఫౌండేషన్ లేకుండా వచ్చిన సాధారణ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఈ ఫలితాల్లో జగిత్యాల జిల్లా మోరపల్లికి చెందిన కట్టా హితేష్ 99% సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రభంజనం సృష్టించారు. కట్టా హితేష్ ను కళాశాల చైర్మన్ లింగమనేని ప్రమీల, కరీంనగర్ ఏజీఎం ఎం వేణుమాధవ్ అభినందించారు. నేడు ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ వశిష్ఠ జూనియర్ కాలేజీ ప్రభంజనం సృష్టించింది. ఈ ప్రభంజనంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి జగిత్యాల వాసి మన కట్టా హితేష్ 99.77% సాధించి తెలంగాణలోని ఏ ఇతర కార్పొరేట్ కాలేజీల కంటే స్థానికంగా అత్యధిక మార్కులు సాధించినటువంటి వ్యక్తిగా రికార్డు సిద్ధించాడు. ఇతనితో పాటుగా మన కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి శ్రీ వశిష్ఠ విద్యార్థుల్లో ధ్రువం తేజ 99.14% సాధించడమే కాకుండా కేవలం మ్యాథ్స్ సబ్జెక్టులో 99.91 మార్క్స్ సాధించాడు. ఇతనితో పాటుగా సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి కౌశిక్ 98% సాధించగా, ఇతనితో పాటుగా మంచిర్యాలకు చెందినటువంటి ఎన్ శ్రీజ 97.14%తో పాటుగా కరీంనగర్ పట్టణంలోని రత్నం స్కూల్కు చెందినటువంటి శ్రీహర్షిత్ 97% సాధించాడు. వీరే కాకుండా అదేవిధంగా జగిత్యాలలోని సూర్య పబ్లిక్ స్కూల్కి చెందినటువంటి నవ్వ రాజ్ కుమార్ అనే విద్యార్థి 95% సాధించగా, హుజరాబాద్ పట్టణానికి చెందినటువంటి కీర్తన కూడా 95% సాధించారు. వీరే కాకుండా మన కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా నుంచి 90% పైన ఎందరో విద్యార్థులు సాధించారు. మరి ఇంతమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మాపై నమ్మకంతో మా వశిష్ఠాకాల్లో చేర్చేందుకు వాళ్ళకు మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు ఇచ్చినాం. ఇదే విధంగా మీకు రాబోయే రోజుల్లో మన 2 జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు కూడా మా అధ్యాపక బృందంతో పాటుగా అదేవిధంగా మా చైర్మన్ మేడంతో సహకారాలతో మన పిల్లలకు మంచి ఫలితాలు ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాం.